ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా నమస్కారాలు. నేను మీ నడిషేడ్ని. ఈరోజు మిర్చి మార్కెట్ వచ్చేసి ఈరోజు 19వ తారీఖు నవంబర్ నెల 2024 మంగళవారం. ఈరోజు మిర్చి మార్కెట్ కనుక మనం చూసుకుంటే మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉంది అంటే స్టడీగానే ఉంది. గత 15 రోజుల నుంచి ఎలా అయితే మార్కెట్ నడుస్తుందో ఇప్పుడు కూడా అలాగే మార్కెట్ నడుస్తుంది. కాకపోతే కొంచెం మందం అనేది చెప్పుకోవాలా, అంత స్పీడ్గా లేదు. ఎందుకంటే కొత్త కాయలు ఏడన్నా ఒకటి వస్తున్నాయి. అవి వచ్చిన మచ్చకాయలు కొద్దిగా అయినా ఏదైనా సరే కొత్త కాయలే కొద్దిగా క్వాలిటీ లెఫ్ట్గా వస్తున్నాయి. అయితే మార్కెట్ అయితే స్లోగా ఉంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే ఏ రకం, ఏ క్వాలిటీ, ఏ రేట్ పడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకొక విషయం ఏంటంటే మిర్చి మార్కెట్ ఏ రోజు వచ్చేసి ఆ రోజే. కొంతమంది రైతులు పాత వీడియోలు చూసి మార్కెట్ అలా ఉంది ఇలా ఉంది అనుకుంటున్నారు. ఈరోజు మార్కెట్ ఈరోజు. అందుకే నేను పర్టికులర్గా డేట్ చెబుతుంది 19వ తారీఖు 11 నెల 2024 సంవత్సరం మంగళవారం. ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. మిర్చి మార్కెట్లో వచ్చేసి $531 వచ్చేసి మనం డీలక్స్, సూపర్ బెస్ట్, మీడియం బెస్ట్, లెఫ్ట్లు ఇలా ఉంటాయి. 4 రకాలు డీలక్స్, సూపర్ బెస్ట్, మీడియం బెస్ట్, లెఫ్ట్లు ఇట్లా 4 రకాలుగా ఉంటాయి. నేను వెరైటీ వైజ్గా చెబుతుంటాను, మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎక్కడ వీడియో మటుకు స్కిప్ చేయొద్దు. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక కామెంట్ చేసి మన ఛానల్కి ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ పేరు పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసివార్ అబ్బాయి. ఇంకా మనం కనుక మిర్చి మార్కెట్ రేట్లో వివరాల్లోకి కనుక వెళ్తే సింజంటో వాళ్ళది $531 వచ్చేసి డీలక్స్ క్వాలిటీ 11,800 నుంచి 12,200, 12,300 అలా పడుతున్నాయి. సూపర్ బెస్ట్లు అయితే 11,000 నుంచి 11,500, అంటే 11,400 పడవచ్చు, 11,500 పడవచ్చు, అలా పడవచ్చు. తర్వాత మీడియం బెస్ట్లు కనుక చూసుకుంటే 9,000 నుంచి 10,000. అంటే ఇక్కడ రేట్లు వచ్చేసి ఎలా ఉంటాయంటే కాయ రంగును బట్టి, సైజును బట్టి, కాయ పొడవును బట్టి, నాణ్యతను బట్టి, మచ్చకాయలు లేకుండా ఎలా ఉంటుంది దాన్ని బట్టి, వాటిని బట్టి ఇక్కడ రేట్లు అనేది డిసైడ్ అవుతుంటుంది. మనం ఈరోజు $531 గురించి అయితే చెప్పుకున్నాం కాబట్టి. తర్వాత 2043 వచ్చేసి డీలక్స్ క్వాలిటీ అయితే 12,000 నుంచి 12,500 ఉంది మార్కెట్. అంటే 12,000 నుంచి 12,500 అంటే 12,300 పడవచ్చు, 12,400 పడవచ్చు, 100 అటు ఇటుగా పడవచ్చు. మరి సూపర్ బెస్ట్లు అయితే 11,500 కాసుకొని 100 అటు ఇటుగా 11,600, 11,700, 11,500 అయితే అలా పడుతుంది. మీడియం బెస్ట్ అయితే 10,500 నుంచి 11,000 పడుతుంది. మార్కెట్ అయితే స్లోగానే ఉంది, అంత స్పీడ్గా అయితే ఎవరు లేరు. ఏసీ క్వాలిటీలు వ్యాపారస్తులు అంత స్పీడ్గా అయితే రావట్లేదు కొనుగోలుకి. మచ్చులు అయితే ఇప్పటికైతే కొనుగోలు జరిగినాయి. మరి మచ్చుల కాడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఆడ క్వాలిటీ కనుక నచ్చకపోతే రిజెక్ట్ కూడా చేయొచ్చు దాన్ని మనం మచ్చుల దగ్గర పోయినప్పుడు. ఎందుకంటే మచ్చులు పోయినప్పుడు చూసుకుంటారు క్వాలిటీ ఎలా ఉండేది. ఇక్కడైతే యాడ్లయితే ఈ పాటలు ఈ బేరాలు జరుగుతున్నాయి. మచ్చులు పోయినాక 100 తగ్గొచ్చు, తనకి నచ్చకపోతే ఇచ్చిపెట్టి కూడా పోవచ్చు. ఏదైనా మార్కెట్ మందంగానే ఉంది. దాని తర్వాత చూసుకుంటే 341 గురించి కనుక మనం చూసుకుంటే 341 డీలక్స్లు అయితే 14,000 నుంచి పడుతున్నాయి. మరి సూపర్ డీలక్స్ కనుక అయితే 15,000. యాడన్న ఒక క్వాలిటీ వచ్చింది 341 సూపర్ డీలక్స్ క్వాలిటీ, అది మటుకు 15,000 రేట్ పడింది. మరి దాని తర్వాత సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే 12,500 నుంచి 13,000. సూపర్ బెస్ట్ వచ్చేసి 12,500 నుంచి 13,000 పడుతుంది. మీడియం బెస్ట్లు 11,000 నుంచి 12,000. మార్కెట్ అయితే ఇలా ఉంది. 341కి అయితే ఏడన్న ఒక లాట్ తగిలింది, అది సూపర్ డీలక్స్ ఉన్నది 15,000 వేశారు. మార్కెట్ అయితే స్లోగానే ఉంది. 341 అయితే కారానికి బాగా పోతుంది కాబట్టి ఎక్కువ 341 కొనుగోలు అయితే జరుగుతుంది. ఎందుకంటే 341 కొద్దిగా రంగు ఉంటుంది కాబట్టి కారానికి కూడా, ఎందుకంటే మన నిత్యావసర సరుకుల్లో కారం ఉంటుంది ప్రధానం కాబట్టి కారానికి కూడా వాడటం జరుగుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మిర్చి యార్డ్లో వచ్చేసి దగ్గరగా 2,000 చిల్లర, 2,000 పైనే మిర్చి కొట్లు ఉంటాయి. ఒక వ్యాపారస్తులు ఒక 3,000 నుంచి 4,000 మంది దాకా వస్తారు. కానీ మనం అన్ని కొట్లు తిరగలేము కాబట్టి మనం తిరిగినంత వరకు, మనకు తెలిసినంత వరకు రేట్లు మనం దీంట్లో చెప్పగలుగుతాము. ఒక్కొక్క కొట్లో ఎక్కడైనా ఒక 200 పెంచేయచ్చు, ఒక్కొక్క కొట్లో ఒక 200 తక్కువ వేయచ్చు. అది మనం లెక్కలోకి తీసుకోవద్దు. ఎందుకంటే పరిస్థితిని బట్టి వ్యాపారస్తులు కూడా ఒక 100 ఒక్కోసారి పెడుతుంటాడు. దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. మనం యావరేజ్న మనం కొన్ని కొట్లు తిరిగినప్పుడు అక్కడ ఎక్కడైనా చూస్తుంటాం కాబట్టి దాన్ని బట్టి మనం రేట్లు చెబుతుంటాం. తేజాలు అయితే
15,500 నడుస్తుంది డీలక్స్. బాగా ఇంకా సుపీరియర్ డీలక్స్ కనుకైతే 16,000 16,300 అలా నడుస్తుంది. బాగా క్వాలిటీ అది షోరూమ్ బండి లెక్క కనుక ఉంటే. మరి మీడియం బెస్ట్లో అయితే మీడియం బెస్ట్ అంటున్నా సారీ సూపర్ బెస్ట్లో అయితే 14,500 నుంచి 15,000 కొనుగోలు జరుగుతుంది. మీడియం బెస్ట్లో అయితే 12,500 నుంచి 13,000 13,200 అలా జరుగుతుంది. తాళ్ళు కనుక కలగలుపులుగా బాగుంటే 8,000 నుంచి 9,000 అలా జరుగుతుంది తాళ్ళు తేజాల వరకు. తర్వాత ఆర్మర్ వచ్చేసి ఆర్మర్ కాయలు అయితే డీలక్స్ అనేది మనకి ఎక్కడా కనిపించలేదు. మనకు కనిపించింది ఓ రకంగా బెస్ట్లు అంటే సూపర్ బెస్ట్ అనుకోవచ్చు. 10,000 నుంచి 10,800 10,700 లేకపోతే ఫైనల్గా 11,000 వేసుకోవచ్చు. మరి మీడియం బెస్ట్లు కనుక చూసుకుంటే 8,500 నుంచి 9,500 వేసుకోవచ్చు రేటు. డీలక్స్లో అయితే మనకి ఎక్కడా కనిపించలేదు. దాని గురించి మనం ఇప్పుడు ఈ రేట్ అని చెప్పలేము కూడా. తర్వాత ఆర్మర్ వచ్చేసి మనం అయిపోయింది చెప్పుకోవడం. క్లాసిక్ వచ్చేసి డీలక్స్ అయితే 11,000 11,200 అలా ఒక 100 అటు ఇటుగా పడుతుంది. సూపర్ బెస్ట్ అయితే 10,000 నుంచి 10,500 పడుతుంది. ఇంకా లోపు కనుక వస్తే 8,500 నుంచి 9,000. ఏదైనా సీడ్ రకాలు అయితే మార్కెట్ స్లోగా ఉంది, ఏసీ రకాలు స్లోగా ఉంది. కొద్దిగా మీరు చూసి అమ్ముకోండి. మార్కెట్ అయితే మందం అవుతుంది. భవిష్యత్తులో మార్కెట్ పెరిగిద్దా పెరగదా అనేది కూడా అందరూ ఇలా తలలు పట్టుకొని కూర్చున్నారు, ఎలా ఉంటుందో అర్థం కాక. కాబట్టి దాన్ని బట్టి మీరు అమ్మకాలు అనేది చూసి ఒకసారి చేయండి. తర్వాత ఇప్పుడు క్లాసిక్ తర్వాత షార్కోన కనుక చూసుకుంటే డీలక్స్లో అయితే 13,500 నడుస్తుంది. 13,300 13,400 13,500 డీలక్స్లు అంటే అండి కాయలు బాగా నీట్గా బాగుంది. అంటే రంగు కానీ పొడవు కానీ అంటే ఎలాంటి మచ్చకాయలు లేకుండా ఎలాంటి తొలగాయలు లేకుండా బాగా శుద్ధంగా బాగా నీట్గా కనుక ఉంటే సైజు విధానం అంటే డీలక్స్ కింద వేసుకోవచ్చు. సూపర్ బెస్ట్ అయితే 12,000 నుంచి 12,500 వేసుకోవచ్చు. మీడియం బెస్ట్ అయితే 10,000 నుంచి 10,800 10,700 ఏదైనా ఫైనల్గా 11,000 వరకు వేసుకోవచ్చు. మార్కెట్ అయితే ప్రస్తుతానికైతే అలా ఉంది. మరి మన 355 కనుక చూసుకుంటే ఎక్కడా పెద్దగా స్టాక్ అయితే పెద్దగా ఇది కాలేదు. ఏదైనా డీలక్స్ మటుకు 12,000 11,800 12,000 ఆ క్వాలిటీ పడుతుంది. ఇంకా మనకు చూసిన వాటిలో అయితే ఇది తగిలినాయి, ఇంకా వేరే కాలే తగలలా. మరి నెంబర్ 5 కనుక చూసుకుంటే డీలక్స్ అయితే 13,600 13,300 నుంచి 13,600 వరకు వేసుకోవచ్చు. సూపర్ బెస్ట్లు అయితే 12,000 నుంచి 13,000 ఇంకా 11,500 11,600 అట్లా కాయను బట్టి కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి 200 అటు ఇటుగా కొనుగోలు అయితే జరుగుతుంది. మీడియం బెస్ట్లు అయితే 9,000 నుంచి 10,000 కాసుకొని ఉంది. మరి కర్నూలు డీడీలు అయితే డీలక్స్లో అయితే 14,000 నడుస్తుందండి. కర్నూలు నుంచి కొత్త కాయలు కర్నూలు డీడీలు వస్తున్నాయి. అంత క్వాలిటీ అయితే లేదు. కొద్దిగా మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా మంచి కాయలు అంటే ఆరుదల కాయలు కొద్దిగా తాలుగాయలు నీట్గా ఏరించుకొని చూసి తెచ్చుకోండి. అలా కనుక రాకుండా మీరు పచ్చిచ్చు మీరు కనుక తెచ్చుకుంటే ఎక్కడైతే మీరు రేటు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇబ్బంది పడతారు. కర్నూలు డీడీలు అయితే సూపర్ డీలక్స్ అయితే 14,000 నడుస్తుంది. సూపర్ బెస్ట్లు అయితే 12,500 12,800 ఫైనల్గా అయితే 13,000 వేసుకోవచ్చు. మరి మీడియం బెస్ట్ అయితే 10,000 నుంచి 11,000 ఆ రకంగా ఉంది మార్కెట్. తర్వాత మనం ఇంకొక విషయం తెలుసుకుంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది 334 334 రకాలు, ఈ సూపర్ 10 రకాలు, జెమిని, దానా ఇలా ఈ రకాలు ఉన్నాయి కదా నాటు రకాలు. వీటిల్లో బాగా కాయలు డీలక్స్ కనుక ఉంటే 13,000 నుంచి 13,500. సూపర్ డీలక్స్ కనుక అయితే 14,500 ఇంకొక 100 అలా పెట్టగలుగుతున్నారు. మరి సూపర్ బెస్ట్ కనుక అయితే 12,500 నుంచి 13,000 13,200 ఆ రకంగా ఉంది. మీడియం బెస్ట్ అయితే ఇంకా 12,000 12,500 11,500 అట్లా. అంటే క్వాలిటీని బట్టి మనకు తెలుసు మన కాయలు ఏ క్వాలిటీలో ఉన్నాయి ఏ రంగులో ఉన్నాయని. ఏదైనా మిర్చి మార్కెట్ అయితే స్లోగా ఉంది, అంత స్పీడ్గా అయితే లేదు. భవిష్యత్తులో కూడా మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో మనకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి మీ కాయలు అంటే నేను పూర్తిగా మీరు మాకు చెబుతున్నాను, ఒకసారి అర్థం చేసుకోండి. మీకు కనుక కాయలు కనుక ఉంటే ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉన్నాయి, పొలం మీదకి వస్తే బ్రోదాట్లు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించి కొద్దిగా నిర్ణయం చేసి మీకు కనుక కాయలు కనుకుంటే నేను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి ఇంతటితోటి ఈరోజు మిర్చి మార్కెట్ సెలవు. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే ఇలాంటి వీడియోలు మనం ప్రతిరోజు చూడొచ్చు, మిరపకాయల రేట్లు ఎలా ఉన్నాయి ఏందనేసి. మరొకసారి ఈ వీడియో చూసిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.